శాంతి సైకాట్రీ సెంటర్ డాక్టర్ రాజేంద్ర గారు ప్రారంభించారు. ఒకటి చాలా అవసరం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మానసిక ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి చాలా వరకు మనం ఇట్లాంటి సెంటర్స్ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందులో పాటుగానే ఇప్పుడు పేషెంట్లు కూడా చాలా కంఫర్ట్స్ ఉండాలనుకుంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చినట్లయితే డెఫినెట్గా వాళ్ళకు నీడ్స్ కూడా ఉన్నట్టు ప్రకారం వాళ్ళకు అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ సెంటర్స్లలో వాళ్ళకు కౌన్సిలింగ్ పార్ట్ కానీ లేదా ట్రీట్మెంట్ పార్ట్ కానీ వాళ్ళకు అక్యూట్ సైకాట్రిక్ కేర్ కానీ దొరుకుతుంది. సో ఐ కంగ్రాచులేట్ రాజేందర్ వన్స్ అగైన్. విష్ ఆల్ ది బెస్ట్. సార్ మీ పేరు? నేను డాక్టర్ ఉమాశంకర్, సూపరింటెండెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, CEO స్టేట్ మెంటల్ హెల్త్. భారతి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జార్జ్ రెడ్డి. నేను ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని. ఈరోజు మనము నిజామాబాద్లో డాక్టర్ రాజేందర్ వారి ఆధ్వర్యంలో ప్రశాంతి న్యూరో సైకాట్రిక్ హాస్పిటల్ ఓపెనింగ్ జరిగింది. ఈ ఫంక్షన్కి మమ్మల్ని అతిథులుగా పిలవడము మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. ప్రత్యేకంగా ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ తరపు నుంచి రాజేందర్కి అభినందనలు. ఎందుకంటే సైకాట్రీ హాస్పిటల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. నిజామాబాద్ పాపులేషన్ పెరుగుతుంది. నిజామాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మూఢనమ్మకాలతో చాలామందికి ఈ మానసిక జబ్బులకి దూరం అవుతున్నారు. అలాగే కళ్ళుకి సంబంధించిన సమస్యలు, ఇక్కడ కల్తీ కళ్ళు సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ సైకాట్రిస్ట్ డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ కావాలి. ట్రీట్మెంట్ అంటే అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ కంటే ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ అనేది చాలా ముఖ్యం. అందులో స్కిజోఫ్రీనియా అనే మానసిక జబ్బు, ఈ ఆల్కహాల్ విడ్రాల్ కానీ, టాడీ విడ్రాల్ కానీ, తర్వాత సివియర్ సూసైడ్ పేషెంట్స్ కానీ, వీరందరికీ ఇన్ పేషెంట్ సౌకర్యం కావాలి. అలాగే ఇన్ పేషెంట్ సౌకర్యంతో పాటు ఈసీటీ అనే సౌకర్యం కూడా అవసరం ఉంటుంది. ఈసీటీ ఇవ్వడం వల్ల చాలామందికి మానసిక సమస్యలు తగ్గుతుంది. అలాగే డాక్టర్ రాజేందర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా ఈ హాస్పిటల్లో పెట్టడం అనేది నిజంగా చాలా నిజామాబాద్ ప్రజలకి అందుబాటులో ఉండడం అనేది చాలా ఆనందం. ఎందుకంటే ఇంటెన్సివ్ కేర్ చాలా తక్కువ మంది సైకాట్రీ హాస్పిటల్స్లో ఉన్నాయి. అండ్ రాజేందర్ కూడా ఈ ఓపీ సర్వీసెస్ కూడా చుట్టుపక్కల ప్రజలకి అవగాహన కల్పించుకుంటూ సేవ చేయాలి. అండ్ ఇండియన్ సైకాట్రీ తరపు నుంచి వారికి అభినందనలు. అండ్ వారు ప్రజలకు ఇంకా మంచి సేవలు ఇవ్వాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే. భారతి ఛానల్ ప్రేక్షకులకి నమస్తే. ఇవాళ డాక్టర్ రాజేందర్ సైకాట్రిస్ట్ ప్రశాంతి న్యూరో హాస్పిటల్ అనే హాస్పిటల్ మన నిజామాబాద్లో ఈరోజు ప్రారంభించారు. ఆ విషయమే డాక్టర్ రాజేందర్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, మనకు ఎలాగైతే ఫిజికల్గా డిసీజెస్ ఉంటాయో అదేవిధంగా మానసికంగా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి అది చేతబడులు చేశారని, లేకపోతే వాళ్ళని రకరకాలుగా హింసించడము అవన్నీ చేయకుండా అందరూ కూడా నిజామాబాద్ ప్రజలందరూ కూడా గుర్తించి సైకాట్రీలో వచ్చే ప్రాబ్లమ్స్, చిన్న చిన్న కంప్లైంట్స్ ఏమున్నా సరే మన సైకాట్రీ హాస్పిటల్కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఒక సహాయాన్ని పొందాలనేది విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన ప్రశాంతి న్యూరో హాస్పిటల్లో ప్రతి ఒక్క సైకాట్రీ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇన్పేషెంట్స్ మరియు ఐసీయూ మరియు ట్రీట్మెంట్కి అవసరమైన ఈసీటీ ప్రతి ఒక్క విధమైన ప్రతి ఒక్క దానికి కూడా ప్రైవేట్ సైకాట్రీ హాస్పిటల్స్ నిజామాబాద్లో ఇలా ప్రారంభించుకోవడం అనేది ఎంతో ఆనందించదగ్గది. ముఖ్యంగా ఈరోజు ప్రశాంతి న్యూరో సైకాట్రిక్ హాస్పిటల్ ఖలీల్ వాలీలో స్టార్ట్ చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము, కారణం ఏదైనా కావచ్చు, కానీ రోజు రోజుకి మానసిక సమస్యలు డబుల్ ట్రిబుల్ అయిపోతున్నాయి. అది గ్లోబలైజేషన్ అవ్వచ్చు, లేకపోతే మనం తీసుకున్న జంక్ ఫుడ్ అయి ఉండొచ్చు, లేకపోతే పరిస్థితుల ప్రభావం కావచ్చు. ఈ మానసిక సమస్యలకు ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా కానీ సరిపోవట్లేదు. అండ్ ఈ సమస్యల్ని తీర్చడానికి ఈరోజు ఒక చక్కటి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది అండర్ డాక్టర్ రాజేందర్ సూరినీడు. తను ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్లో అంటే ఎర్రగడ్డ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి రావడం జరిగింది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ డాక్టర్కి ఎంత నాలెడ్జ్ ఉంది అని చూస్తాము. ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి తను వచ్చాడు అంటే తనకున్న నాలెడ్జ్ని మనందరం కూడా ట్రస్ట్ చేయొచ్చు. తన ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అవ్వడం, ఈ హాస్పిటల్లో మేము వచ్చి చూసాము. అండ్ ప్రతిదీ చాలా ప్రాపర్గా ఒక కార్పొరేట్ స్టైల్లో డిజైన్ చేశారు. ఓపీస్ కావచ్చు, ఐపీస్ కావచ్చు, ట్రీట్మెంట్స్ కావచ్చు. నిజామాబాద్లో మానసిక సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు ఇంతకుముందు మనం ఎక్కువ ఎవరైనా మంచిగా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళు ఉంటే మనం డైరెక్ట్ రెఫర్ టు హయ్యర్ సెంటర్ యశోదానో, కామిని, నియో, కిమ్స్ పంపిస్తాము. ఇప్పుడు ఇక్కడ అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ రోడ్లోనే ప్రశాంతి హాస్పిటల్ ఉంది. సో పేషెంట్స్ అంత దూరం వెళ్లకుండా ఎంతటి మానసిక సమస్య వచ్చినా కానీ ట్రీట్మెంట్ చేయడానికి కావలసిన సదుపాయాలు, సౌకర్యాలు, మ్యాన్ పవర్తో పాటు తగిన స్కిల్ అనేది చక్కగా ఉంది రాజేందర్ దగ్గర. సో అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఈ హాస్పిటల్లో ముఖ్యంగా నా ముందు స్పీకర్స్ చెప్పినట్టు ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది సైకియాట్రీ పేషెంట్స్కి చాలా అవసరము. అది ఫస్ట్ ఇన్ ఇందూరు ఒక ఐసీయూ సెటప్ ఉన్న న్యూరో సైకియాట్రీ హాస్పిటల్ అనేది మనం చూసుకుంటే ఈ హాస్పిటలే. అండ్ పేరు కూడా చాలా చక్కగా పెట్టారు చూస్ చేసి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. మీరు అందరూ మర్చిపోయే పేరు కాదు. ప్రశాంతత కోల్పోయిన వాళ్ళు రావాల్సిన జంక్షన్ ప్రశాంతి హాస్పిటల్. గుర్తుపెట్టుకొని ఈ హాస్పిటల్ని ఆదరించాల్సిందిగా, డాక్టర్ని మనం ప్రోత్సహించాల్సిందిగా. యంగ్ అబ్బాయి ఉన్నాడు, ఇటువంటి వారు ప్రజాసేవలో వస్తే మనకి చాలా ఉపయోగం అవుతుంది. మనందరం కూడా ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు గెస్ట్లుగా విచ్చేసిన ఉమాశంకర్ సార్ అండ్ జార్జ్ రెడ్డి సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది వేలల్లో సైకియాట్రిస్టులు ఉంటారు. ప్రతి సైకియాట్రిస్ట్ ఓపెన్ చేసిన హాస్పిటల్కి వారు వెళ్ళరు. వారు వచ్చారు అంటేనే సార్కి ఉన్న సూర్యుడు రాజేందర్ గారికి ఉన్న క్యాపబిలిటీ మనం తెలుసుకోవచ్చు. సో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్తో ముందుకు వెళ్తున్నారు. అలాగే లోకల్గా ఉన్న మెడికల్ కౌన్సిల్ ఎక్స్ చైర్మన్ మన పెద్దరాయుడు సార్ అంట నేను ఆల్వేస్ సో రవీందర్ రెడ్డి సార్ అండ్ ఇండియన్ సైకియాట్రీ అసోసియేషన్ని మొత్తం భారతదేశంలోనే పాపులర్ చేస్తున్న విశాల్ గారు అండ్ ఐఎంఏ నుంచి రామచంద్ర గారు, తిరుపతిరావు గారు, ఎంటైర్ టీమ్ ఆఫ్ నిజామాబాద్ ఖలీల్వాడి అండ్ ఎక్స్టెండెడ్ ఖలీల్వాడి డాక్టర్స్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు రాజేందర్ అండ్ టీమ్. మా పక్క నుంచి, మా వైపు నుంచి మా ప్రిన్సిపల్ గారు అండ్ మేము ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మేము కూడా వచ్చాము. అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటిదంటే తన సర్వీసెస్ మాకు అందజేస్తూ తన ఎక్స్ట్రా టైంలో ప్రజలకి సర్వీస్ చేయడానికి ముందుకొచ్చిన రాజేందర్ని మా టీమ్ జీజీహెచ్ అండ్ జిఎంసి టీం నుంచి ప్రిన్సిపల్ గారు అండ్ మై సెల్ఫ్ డాక్టర్ ప్రతిమ అభినందిస్తున్నాం. రాష్ట్రాల ప్రజలను భానుమతి అనే ఒక గొప్ప సినిమా యాక్ట్రెస్ అలరించిన వేళ ఇదే తెలుగు రాష్ట్రాల ప్రజల్ని బాణమతి అనే వ్యాధి అల్లరి చేసిన, అవస్థల పాలు చేసిన చరిత్ర మనది. అట్లాంటి నేపథ్యం ఉన్న ఈ తెలుగు రాష్ట్రాలలో డాక్టర్ రాజేందర్ తెలుగు ప్రజలపై, ముఖ్యంగా నిజామాబాద్ నార్త్ తెలంగాణపై తన సూర్యకిరణాలను ప్రసరించాలని ఆశిస్తూ నిజామాబాద్ అయ్యే తరఫున ఆయనను అభినందిస్తున్నాను. భారతీయ ఛానల్ ప్రేక్షకులందరికీ ఈ ప్రశాంతి న్యూరో సైకియాట్రీ హాస్పిటల్ ప్రారంభోత్సవ సందర్భంగా డాక్టర్ రాజేందర్ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం సైకియాట్రీ అంటే తెలంగాణలో సైకియాట్రీ దగ్గరికి పోవాలంటే ప్రతి ఒక్కరు భయపడతారు. సైకియాట్రీ అనగానే రోడ్డు మీద చూసిన పిచ్చోడ్లాగా అందరూ అలా అనుకుంటారు. అలా కాదు. సైకియాట్రీ అంటే ప్రతి ఒక్క మానవుడు తన జీవితంలో 50% కంటే ఎక్కువ ఏదో ఒకనాడు సైకియాట్రిక్ ప్రాబ్లం లేకుండా ఉంటాడు. ఇప్పుడు మనం ఇక్కడ 15 మంది ఉన్నాము, అందులో 7-8 మాత్రం తప్పక జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ బాధ అనుభవిస్తారు. అది నిజంగా సైకియాట్రిక్ కాదు, పర్సనాలిటీ డివియేషన్ అనుకోండి, సమ్ ప్రాబ్లం అనుకోండి, అది సైకియాట్రిక్. మనం ఏదో రోడ్డు మీద చూసిన పిచ్చోడు తీసుకుంటే సైకియాట్రిస్ట్ కాదు. అందరికీ అది అపోహ. అమెరికాలో 33 కోట్ల జనాభాకు 50,000 మంది సైకియాట్రిస్ట్ ఉంటే భారతదేశంలో 140 కోట్ల మందికి 5,000 మంది 10,000 మంది కూడా లేము. ఇంకెంతోమంది సైకియాట్రిస్టులు అవసరం ఉంది. ఇలా రాజేందర్ గారు మంచి ప్రశాంతంగా మేడం గారు చెప్పినట్టు ప్రశాంతంగానే ఉండాలని ఈ సైకియాట్రిక్ హాస్పిటల్ ఓపెన్ చేశాడు. అన్ని ఐసీయూ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి.
వారికి శుభాకాంక్షలు చెప్తూ వారి హాస్పిటల్ మంచి కలకాలంగా ఉండాలని, జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారికి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భారత డిజిటల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఇవాళ చాలా మంచి రోజు. ముఖ్యంగా మన నిజామాబాద్ ప్రజలకి ఏంటంటే, ఇప్పుడు ఇందాక చాలా సీనియర్ చెప్పినట్టు, మన రవీందర్ రెడ్డి సార్ చెప్పినట్టు ఏంటంటే సైకియాట్రిస్ట్ నీడ్ అనేది ఉంది. అంటే ముఖ్యంగా మన ఐపీఎస్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు, ఇక్కడ కొన్ని మన రుగ్మతలు అనేవి, మానసిక రుగ్మతలు ఉన్నాయి. ముఖ్యంగా బాణమతి కానీ, తర్వాత ఇలాంటి కల్తీ కళ్ళు కానీ ఇట్లాంటి సర్వీసెస్ అవసరం. అండ్ ఇవాళ ముఖ్యంగా ఏంటంటే మన స్టేట్లో, తెలంగాణ స్టేట్లో పేరు పొందిన మానసిక చికిత్సాలయం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి మన సూపరింటెండెంట్ అండ్ CEO మెంటల్ హెల్త్ అథారిటీ డాక్టర్ ఉమాశంకర్ సార్ ఇక్కడ రావడం నిజంగా చాలా హ్యాపీ న్యూస్. ఎందుకంటే ఇంత మన మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ సూపరింటెండెంట్ IME వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ నేను ఈ అకేషన్ డాక్టర్ రాజేందర్ మేమందరం ఏంటంటే ఇక్కడ నిజామాబాద్లో ఏంటంటే మెడికల్ కాలేజ్లో మంచి సర్వీసెస్ ఇస్తున్నాం. సో అంతేకాకుండా ఈ బయట కూడా అత్యాధునిక సదుపాయాలు, ఇప్పుడు మనకేంటంటే ఒక ట్రీట్మెంట్తో పాటు కొన్ని అత్యాధునిక సదుపాయాలు హైదరాబాద్లో లేకపోతే ముంబైలో, ఢిల్లీలో అట్లాంటి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి నిష్ణాతులైన, ఇందాక మేడం చెప్పినట్టు ఏంటంటే మంచి ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళు ఇట్లా రావడం, నేను ఇక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, ICU అని చేయడం, నేను డాక్టర్ రాజేందర్ని అభినందిస్తున్నాను. సో మంచిగా అంటే ఈ రాజేందర్ అనేది ఏంటంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఈ సర్వీస్ క్లినికల్ సర్వీస్ అని కాకుండా ఇక్కడ మేము స్టేట్ మిడ్ టర్మ్స్ CME చేసినప్పుడు, సౌత్ జోన్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు కూడా నాకు అండగా, అంటే మంచిగా ఒక బ్రదర్లీ ఒక ఫీలింగ్గా, అంటే మంచి ఇక్కడ ఉన్న సైకియాట్రిస్ట్, అదర్ సైకియాట్రిస్ట్ రాజశేఖర్ కానీ, రవితేజ కానీ, సో వీళ్ళందరూ అంటే ఒక కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల నిజామాబాద్ సైకియాట్రిక్ సొసైటీకి మంచి పేరు ఉంది. సో ఇవాళ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినందుకు నేను మరొకసారి నిజామాబాద్ సైకియాట్రిక్ సొసైటీ తరఫున, మెడికల్ కాలేజ్ తరఫున అండ్ మా సైకియాట్రిస్ట్ అందరి తరఫున ఉమాశంకర్ సార్కి అండ్ జార్జ్ సార్కి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు ధన్యవాదాలు. నేను డాక్టర్ రాజేందర్ సీనియర్. ఈరోజు నేను ప్రశాంతి న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ అనే ఒక నూతన భవనాన్ని ప్రారంభించవలసి వచ్చింది. నేను గత 10 సంవత్సరాలుగా ఇందూరు జిల్లా ప్రజలకు, చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు OP వైద్య సేవలు అందిస్తున్నాను. ఇప్పుడు దాన్ని నా కలగా ఏంటంటే ఇక్కడున్న పేషెంట్లకు కానీ, ప్రేక్షకులు అంటే జనాలకు కానీ సైకియాట్రిక్ సర్వీసెస్ అనేవి ఇన్పేషెంట్, దాంతోపాటు అక్యూట్ కేర్ అనేది అందాలనేది నా కళ. గురువు గారు డాక్టర్ ఉమాశంకర్ గారు నా ఓపెనింగ్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు నా మార్గదర్శకులు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ జార్జ్ రెడ్డి గారు దీనికి రాగానే నేను చాలా ఆనందపడుతున్నాను. దాంతోపాటు మన మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు ఇందిరా మేడం గారు, సూపరింటెండెంట్ ప్రతిభా రాజు గారు, రవీందర్ రెడ్డి సార్, నీలి రామచందర్ సార్, తిరుపతి రావు సార్, అంటే అందరూ దాంతోపాటు నా తోటి మిత్రులు సైకియాట్రిస్టులు రాజశేఖర్, రవితేజ, అరుణ్, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. నేను ఒకటే అనుకుంటున్నాను ఏంటంటే ఇక నుంచి ప్రైవేట్ వైపు సైకియాట్రిక్ సర్వీసెస్ పొందాలనుకునే వాళ్ళు హైదరాబాద్ వరకు వెళ్ళి అక్కడ బాధపడకుండా ఇక్కడే సైకియాట్రిక్ సర్వీసెస్ అత్యాధునికంగా అన్ని రకాల సర్వీసెస్ అందించాలనేది నా ఆశ. ఇక నుంచి అవన్నీ అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.